తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ అనుకుంటోంది. కానీ సమర్థుడైన నేత లేకపోవటం వల్ల మార్చలేకపోతోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రెస్ మీట్లో చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రి శ్రీధర్ బాబు అత్యంత సమర్థుడిగా చెప్పారు. కానీ హైకమాండ్కు వసూళ్లు చేసి పెట్టే సామర్థ్యం ఆయన వద్ద లేదని, అందుకే ఆయనకు అవకాశం రావటం లేదని కూడా చెప్పుకొచ్చారు. ధర్మపురి అరవింద్ మాటల ప్రకారం చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సమర్థమైన చేతుల్లో లేదని కాంగ్రెస్ హైకమాండ్ నమ్ముతోందని అనుకోవాలి. ప్రభుత్వాన్ని సరిగ్గా నడపలేకపోతున్నారని, పార్టీకి కూడా నష్టం చేస్తున్నారని రేవంత్ పై పార్టీ పెద్దలు గట్టి అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నారంటే మరి తెలంగాణ ప్రజలు ఏమనుకోవాలి? తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లు మాత్రమే. తెలంగాణ ప్రజల రాత మార్చే కార్యక్రమాలు కీలక దశలో ఉన్న సమయంలో ప్రభుత్వం మారింది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు అని అవకాశం ఇచ్చుంటారు. ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలు, సమర్థత చేతల్లో చూపిస్తారని అనుకున్నారు. కానీ పాలనలో అదేమీ కనిపించకపోవటం, ఏడాదిన్నర పాలనలో విధ్వంసం, మాటలు తప్ప చేతలు గడప దాటకపోవటంతో ప్రజలకు ఓ క్లారిటీ వచ్చింది. చివరికి పథకాల అమలు విషయంలోనూ ఇప్పటికీ గత ప్రభుత్వం మీదనే నిందలేస్తున్నారు. అదే అసమర్థతకు పెద్ద చిహ్నంలా ఉంది. చేపట్టే ఏ కార్యక్రమంలోనూ సక్సెస్ కావటం లేదు. సింపుల్గా చేయాల్సిన పనులను చెట్టుకొట్టి మీద వేసుకున్నట్లుగా చేస్తున్నారు. దీనివల్ల పార్టీకి కూడా నష్టం జరుగుతోంది. అటు తెలంగాణకు, ఇటు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తోన్న నేతగా ఆయన మారిపోతున్నారు. పార్టీ సంగతి పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగిందంటే ప్రజలకు నష్టం జరిగినట్లే. ఇలాంటి సమయంలో సమర్థమైన నాయకత్వం రాష్ట్రానికి ఉంటే బావుండన్న అభిప్రాయం ఎక్కువ మంది మనసుల్లో కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో అలాంటి వారు ఎవ్వరూ లేరని స్పష్టత ఇప్పటికే వచ్చింది. ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నేతలను పరిశీలిస్తే కేసీఆర్ను మినహాయిస్తే కేటీఆర్ మాత్రమే ప్రజల మదిలోకి వస్తారు. కేటీఆర్ తనను తాను నిరూపించుకున్న నేత. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అత్యంత కీలక విషయాల్లోనే జోక్యం చేసుకునేవారు. పెట్టుబడుల ఆకర్షణ, విదేశీ పర్యటనలు సహా పాలన సజావుగా సాగేలా చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టించింది కేటీఆరే. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఎప్పుడూ నాయకత్వ సమస్యను ఎదుర్కోలేదు. నాయకుడి వల్ల లేదా నాయకత్వ సమస్య వల్ల ఫలానా వివాదం ఏర్పడిందని కానీ, ప్రజలకు ఫలానా కష్టం వచ్చిందని కానీ, లేదా ఫలానా అవకాశాన్ని తెలంగాణ కోల్పోయిందని ఎప్పుడు విమర్శలు ఎదుర్కోలేదు. అంటే నాయకత్వం సమర్థంగా ఉంది. కానీ ఇప్పుడు నాయకత్వమే సమస్యగా మారింది. 21,000 కోట్లు పెట్టి రుణమాఫీ చేశారు. కానీ ప్రజలలో ఏమాత్రం సానుకూలత తెచ్చుకోలేకపోవటం సంపూర్ణమైన నాయకత్వం వైఫల్యమే. చేస్తోన్న పనులు ప్రజలకు చెప్పి ప్రజల్ని మెప్పించటం కూడా నాయకత్వ సమర్థతే. ఈ విషయంలోనూ కేటీఆర్ సమర్థంగా కనిపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరెస్ట్ లాంటి కేసీఆర్ను పక్కన పెట్టి మిగిలిన నాయకుల్లో తెలంగాణకు ఎవరు సమర్థమైన నాయకత్వం అందించగలరు అంటే మొదటి పేరుగా కేటీఆర్ అనే వినిపిస్తుందని అనుకోవచ్చు. ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్న రేవంత్ ప్రజల్నే కాదు పార్టీని కూడా నిరాశపరుస్తున్నారని ఏకగ్రీవంగా వినిపిస్తోన్న అభిప్రాయం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.